హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. సో నేను పొద్దున ఎప్పుడో 4కేమో లేచిన. 4కి లేస్తే కానీ పని అవ్వలేదు. సో పొద్దున్నే లేచి బయట అన్నీ క్లీన్ చేసుకొని కడప ఊదించుకొని ఇంకా దేవుని సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసిన. పూజ చేసేటప్పుడు వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకోలేదు. నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు అన్నీ మేనేజ్ చేయడం కష్టమైంది. సో మా ఆయన నాకు హెల్ప్ చేసిండు, బట్ వీడియోస్ అయితే తీసుకోలేదు. ఇంకా హారతి ఇయ్యనీకి అందరం వచ్చి అయితే అమ్మవారికి మేమైతే హారతి ఇచ్చుకున్నాం. హారతి సాంగ్ వినండి. ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందో ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లాదనమిచ్చేనమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి. పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి. పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై, పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై, కాలి అందముల గల్లు గల్లు మన కలాంస నడకలతో రావమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను ముత్తైదులను పిలుచుకొని వాయనం ఇచ్చుకున్నా. మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలు అన్నట్టు. సో ఇంకా వాళ్ళ కాళ్ళ పసుపు పెట్టి పసుపు బొట్టిచ్చి వాయనం అయితే ఇచ్చుకున్నా. అసలు వాయనం ఇచ్చిన రోజైనా తీసుకున్న రోజైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఒక బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఆడపడుచు కూడా వచ్చింది. ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా నేను ఇన్వైట్ చేసుకున్నా. ఇంకా వాళ్ళకైతే పసుపు బొట్టు ఇచ్చి నేను వాయనం ఇచ్చుకున్నా. చాలా బ్లెస్డ్గా అనిపించింది. పూజ స్టార్ట్ అయ్యే ముందు దాకా పూజ ఎట్లా అవుతుందో అని ఒక టెన్షన్ ఉండే, బట్ చాలా పాజిటివ్గా చాలా మంచిగా జరిగింది పూజ అయితే. మంచిగా అనిపించింది నాకు. ఇంకా మా ఆయన అసలు నాకు చాలా సపోర్ట్ చేసిండు. ఇంకా అసలు ఎప్పుడైనా ఏదో ఒకటి అనేటోడు, బట్ ఇవాళనైతే ఇంకా ఏమనకుండా నన్ను మంచిగా అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేసి మా పాపను పట్టుకున్నాడు. సో ఇంకా అందరి బ్లెస్సింగ్స్ అయితే నేను తీసుకున్నా. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అసలు ఆ రోజు నేను అసలు ఆకలి మీద ధ్యాసే లేదు అసలు. ఇంకా అది కూడా వాళ్ళందరూ ప్రసాదం తిన్న తర్వాత, అందరికీ ప్రసాదం ఇచ్చిన తర్వాత లాస్ట్లో నేను కూడా ఉన్నా కదా అని చెప్పేసి ఇక నేను కూడా కొంచెం ప్రసాదం అయితే తిన్నా. మళ్ళీ నైట్ ఫాస్టింగ్ అన్నట్టే కదా, సో మళ్ళీ నైట్ వంట చేసుకొని అయితే తిన్నాం. ఇంకా నా ఫ్రెండ్స్తోని కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగిన. మంచిగా అనిపించింది వాళ్ళు రావడం నాకు. ఇంకా తర్వాత పూజ అయిపోయి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ మా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా నేను. మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఇంకా మా చిట్టి మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి కూడా నేను వాయనం ఇచ్చుకున్నా. అసలు ఎంత సైలెంట్గా కూర్చుందో చూడండి. నేను దండం పెట్టుకోమన్న తర్వాత దండం పెట్టుకొని కూర్చుంది. ఇట్లా చేయాలని చెప్తే తను ఇట్లా తీసుకోవాలి, ఇట్లా నన్ను బ్లెస్ చేయాలని చెప్తే నా నెత్తిపైన చేతి పెట్టి ఎంత క్యూట్గా అనిపించింది నాకైతే. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరికి ఇచ్చింది ఒక ఎత్తు అయితే నా బిడ్డకి ఇచ్చింది ఒక ఎత్తులాగా అనిపించింది నాకు. చాలా మంచిగా అనిపించింది. ఆ వీడియోని అయితే నేను ఎన్నిసార్లు చూసుకున్నానో. ఇంకా మా ఆయనతోని కొన్ని ఫొటోస్ దిగిన. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా, ఏదైనా పండుగ అయినా, పూజలైనా ఇట్లాంటి టైంలో మనం కొన్ని ఫొటోస్ అయినా
వీడియోస్ అయినా తీసుకుంటే మనకు చాలా మెమొరబుల్గా అనిపిస్తుంది. తన ఎదపై రతనల్లా నిన్ను నిలిపే మొగుడొస్తాడు, నీ బగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మా పాప నన్ను బ్లెస్ చేస్తుంది. అందరు అక్షంతలు వేసేటప్పుడు చూసింది కదా, సో తనకి ఇంకా అక్షంతలు అంటే నెత్తి మీద వేసుకుంటారని అర్థమైందో ఏమో తెలియదు, కానీ తను వేసుకొని నా నెత్తి మీద కూడా వేస్తుంది. చాలా క్యూట్ అనిపించింది నాకు. చిన్నపిల్లలు అంతే కదా, మనం ఏం చేసినా వాళ్ళు కూడా అదే చేస్తారు. సో మా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని చూసుకుంటూ కాసేపు పక్కనే కూర్చొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా. ఇంకా అమ్మవారిని మంచిగా మొక్కుకొని ఇంకా నా పూజ చాలా సవ్యంగా జరిగింది, చాలా బాగా జరిగింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ నా పైన ఉన్నాయి, అమ్మవారు నన్ను బ్లెస్ చేసినట్టే అనిపించింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఇంట్లో మీరు కూడా పూజ చేసుకున్నారా? సో మీ పూజ ఎట్లా జరిగింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.